నమస్కారం. నా పేరు డాక్టర్ షగుప్తా. నేను న్యాచురోపతి డాక్టర్ని. కంటి సమస్యలండి. ఈ కంటి సమస్యలైతే చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి స్పెట్స్ వాడడం ఇష్టకపోతే సర్జరీస్కి వెళ్ళిపోతున్నారు, లెన్స్ పెట్టించుకుంటున్నారు, రకరకాలు. ఇంకా అసలు అందమైన కళ్ళండి. ఆ అందమైన కళ్ళకి ఇవి అవి పెట్టేసి ప్రపంచాన్ని ఒక తెర లోపల నుంచి తెర బయట నుంచి చూడాల్సి వస్తుంది. అసలు ఎన్ని సమస్యలు ఎందుకు వస్తున్నాయి అందరికీ తెలుసు. ఎక్కువ మొబైల్ యూజ్ చేయడం వల్ల రేడియేషన్స్ వల్ల స్కిన్నే పాడైపోతుంది, స్కిన్నే బర్న్ అయిపోతుంది, స్కిన్ మీద మంగు మచ్చలు రావడం, రకరకాల సమస్యలు వస్తున్నాయి. అలాంటి స్కిన్నే బర్న్ చేస్తున్న రేడియేషన్స్ కంటి, ఇంత చిన్న కంటికి ఇంకెంత ఎఫెక్ట్ ఉంటుంది చెప్పండి. మొబైల్ ఎక్కువ యూజ్ చేయడం ఆపేసేయండి. సమస్య ఉంది, సమస్య తగ్గించుకోవడానికి పరిష్కారం తెలుసు, కానీ తప్పు చేస్తున్నామంటే సమస్య పెరుగుతూనే పోతుంది కానీ దానికి ఫుల్ స్టాప్ అంటూ ఉండదన్నమాట. అంటే నైట్ పర్టికులర్ పడుకుంటున్నప్పుడు మొబైల్ యూజ్ చేయడం ఆపేసేయండి. పర్టికులర్ పిల్లల విషయానికి వస్తే పెద్దవాళ్ళకంటే మొబైల్ పిల్లలు ఎక్కువ చూస్తున్నారు ఈ మధ్యకాలంలో. అధికంగా మొబైల్ యూజ్ చేసుకొని కళ్ళు పాడు చేసుకొని స్కిన్ పాడు చేసుకోవడం అనేది చాలా తప్పు. అండ్ కొన్ని విషయాల్లో హెరిడిటరీ వల్ల కూడా వస్తుంటుంది. హెరిడిటరీ మన ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికైనా స్పెట్స్ ఉంటే మనకు కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అది 100% రావాలని ఏం లేదు. దాన్ని కూడా మనం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఖచ్చితంగా స్పెట్స్ లేకుండా మనం కాపాడుకోవచ్చు కళ్ళని. మనం ఏం చేయాలి దానికి? త్రాటక క్రియ అని చెప్తారు. అంటే ఒక అద్భుతమైన ప్రక్రియ ఇది. త్రాటక క్రియ అంటే మన న్యాచురోపతిలో చాలామంది యోగా గురించి బాగా తెలిసిన వాళ్ళకి త్రాటక క్రియ చాలా అద్భుతంగా తెలిసి ఉంటుంది. ఏం లేదు, ఒక వైట్ కలర్ క్యాండిల్ తీసుకొని ఒక 1 ఇంచ్ టేబుల్ మనకి అంటే ఈక్వల్గా ఉండాలి, ఇంత ఈక్వల్గా ఉండాలి. ఒక క్యాండిల్ని వెలిగించుకొని తదేకంగా చూడడం. ఫస్ట్ మనం క్యాండిల్ని చూడడానికి ముందు ఐస్ క్లోజ్ చేసుకొని ఒక తడి నాప్కిన్ని తడుపుకొని కళ్ళపైన వేసుకోవాలి. ఒక 5 to 10 minutes అలా అయిపోయిన తర్వాత తడి నాప్కిన్ తీసేసి ఫస్ట్ అలా కళ్ళు మంచిగా చేతుని ఇలా రబ్ చేసుకొని కళ్ళపైన ఇలా పెట్టి క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ రబ్ చేసుకొని ఇలా లైట్గా ప్రెస్ చేసుకోవాలి. దాని తర్వాత ఈ చిన్న చూపుడు వేలు ఉంటుందా, దీని సర్క్యులర్ మూమెంట్, క్లాక్ వైజ్ ఇలా మంచిగా సర్క్యులర్ మూమెంట్ అంటే రక్త ప్రసరణ పెంచాలి కంటికి. ఆపోజిట్లో యాంటీ క్లాక్ వైజ్ ఇలా 10 times క్లాక్ వైజ్, 10 times యాంటీ క్లాక్. తర్వాత ఐస్ దగ్గర నుంచి ఇలాగా ఈ మూమెంట్ గమనించారా? ఈ మూమెంట్ ఇలా చేసుకొని తర్వాత మంచిగా ఐ క్లీనింగ్ కప్స్ అని ఉంటాయి. ఐ క్లీనింగ్ కప్స్ అని చిన్నగా ఉంటాయి అనమాట. దాంట్లో వాటర్ వేసుకొని ఇలా కళ్ళపైన ఇలా పెడితే కళ్ళు ఇలా కప్పు ఉండిపోద్ది. అందులో కొన్ని వాటర్ తీసుకొని కళ్ళు అంతా క్లీన్ అవుతుంది దానివల్ల. దాని తర్వాత ఒక డ్రై క్లాత్ తీసుకొని నీట్గా తుడుచుకొని, ఇది ఒక ప్రాసెస్ యాక్చువల్లీ క్లినిక్స్లో బాగా చేస్తాం మనం. ఇంట్లో కూడా చేసుకోవచ్చు సింపుల్గా బాగా తెలిస్తే మాత్రం. ఒక క్యాండిల్ని వెలిగించుకొని చూడడం అంతే. ఆ క్యాండిల్ని కూడా ఒక తదేకంగా ఆల్మోస్ట్ ఏదో ఒక క్యాండిల్ అనుకోండి వెలిగించుకొని చూస్తూ ఉన్నాం, కళ్ళు ఆర్పకుండా చూస్తున్నాం. కళ్ళు మండినప్పుడు క్లోజ్ చేస్తాం, మళ్ళీ కళ్ళు ఓపెన్ చేసి మళ్ళీ చూస్తాం కంటిన్యూగా ఒక 30 to 40 seconds వరకు. లైక్ రివర్స్ కౌంట్ చేసుకోమంటుంటారు. జ్ఞాపక శక్తి కూడా తగ్గిపోతుంది జనాల్లో. ఆ జ్ఞాపక శక్తి కూడా పెరగడానికి చాలా యూజ్ అవుతుంది. రివర్స్ 40, 39, 38, 37, 36 అలా రివర్స్ కౌంట్ చేసుకుంటూ ఆ రివర్స్ కౌంట్ అయ్యేంత వరకు కళ్ళు బ్లింక్ చేయకుండా క్యాండిల్ని చూడమంటుంటారు. అద్భుతమైన ప్రాసెస్ అండి. దీనివల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుంది, హెడేక్స్ ఉంటే హెడేక్స్ తగ్గుతాయి, మైగ్రేన్ తగ్గుతుంది. అండ్ అద్భుతమైన ప్రాసెస్లో మీకు కంటి చూపు చాలా అద్భుతంగా, అంటే స్పెట్స్ వాడే వాళ్ళు కూడా స్పెట్స్ లేకుండా కూడా మనం చాలా మంచిగా చూడొచ్చు అనమాట. సైట్ ఎంతన్నా ఉండేయండి, అది క్రమంగా 2 to 3 months వరకు రెగ్యులర్గా ప్రాక్టీస్ పడుకునే ముందు చేయండి. రూమ్లో ఇట్లన్నీ ఆపేసి కంఫర్టబుల్ డ్రెస్ వేసుకొని బెడ్ మీద కానీ కిందన కానీ చిన్న స్టూల్ లాంటిది వేసుకొని చేయండి. కంటి సమస్యలు పోవడమే కాకుండా, ఓవర్ హీట్ పోవడమే కాకుండా, జ్ఞాపక శక్తి పెరిగి దానివల్ల మనం రెగ్యులర్గా ఈ మసాజ్ కూడా చేస్తున్నాం కదా, ఈ మనం నిద్రపోకపోతే ఫస్ట్ ఏమొస్తాయి, డార్క్ సర్కిల్స్ వస్తాయి. ఆ డార్క్ సర్కిల్స్ వచ్చి ఇదంతా ముడతల్లాగా కనబడుతుంది. ఆ ముడతలు లేకుండా మంచిగా చాలా యాక్టివ్గా ఉంటుంది మన స్కిన్ హెల్తీగా ఉంటుంది అండ్ ఐస్ కూడా చాలా హెల్తీగా ఉంటుంది. త్రాటక క్రియ ఒక అద్భుతమైన ప్రాసెస్. ఇది చేయండి. అండ్ వాటితో పాటు మస్క్మిలన్ ఫ్రూట్ అంటారు కదా, మస్క్మిలన్ ఫ్రూట్ మనం బాగా తర్బూజా అంటారు, అవి రెగ్యులర్గా ఫ్రూట్స్ తీసుకోవడము, క్యారెట్, బీట్రూట్, యాపిల్ జ్యూస్ తాగడము, పోమోగ్రానైట్ జ్యూస్ తీసుకోవడము, డ్రాగన్ ఫ్రూట్స్ పింక్ కలర్ రెగ్యులర్గా తీసుకోవడము, అవకాడో ఫ్రూట్ తీసుకోవడము. ఇంకా ఆకుకూరలకు వచ్చాక పాలకూర, మెంతికూర, మునగాకు. చాలామంది చెప్తుంటారు పాలకూర తీసుకోండి కంటి చూపు సమస్య రాదు, పాలకూర తీసుకోండి కంటి చూపు సమస్య. నిజంగానే కంటి చూపు సమస్య రాదు. పాలకూరలో మంచి విటమిన్స్, మినరల్స్ ఎక్కువ ఉంటాయి, మనకి మంచిగా అద్భుతంగా పనిచేస్తుంది ఆకుకూరలో. అండ్ ప్రత్యేకంగా దాని గురించి తీసుకుంటే పొనగంటి కూర, పోయిన కంటి కూర అని కూడా అంటారు దీన్ని. పొనగంటి కూరను రెగ్యులర్గా తీసుకుంటున్నారనుకోండి కంటి చూపు సమస్యలు చాలా వరకు కంట్రోల్ అవుతాయి. దాంతోపాటు తోటకూర తీసుకోండి, మెంతి కూర తీసుకోండి, మునగాకు తీసుకోండి, బచ్చల కూర తీసుకోండి. ఆకుకూర మనం ఎంత తీసుకుంటామో ఐసైట్ అనేది అంత కంట్రోల్లోకి వస్తుంది. వాటితో పాటు మనం తీసుకుంటే క్యారెట్స్ రెగ్యులర్గా తీసుకోండి. రోజుకు 2 క్యారెట్లు, పొద్దున ఒక క్యారెట్, సాయంత్రం ఒక క్యారెట్ తీసుకోండి.
క్యారెట్ కూడా చాలా మంచి విటమిన్ ఏ ఉంటుంది కాబట్టి కంటి సమస్యలు రాకుండా. సో కంటి సమస్యలు ఉన్నాయి కదా అని చెప్పేసి సమస్య అధికంగా చేసుకోవడానికి మొబైల్ యూజింగ్ ఉంటే తగ్గించి సో ఫుడ్ కరెక్ట్గా తీసుకొని, ఆకుకూరలు బాగా తీసుకొని, స్లీప్ కరెక్ట్ చేసుకోండి. అండ్ మనం చెప్పిన త్రాటకలే తీసుకోండి, ఆకుకూరలు తీసుకోండి, వెజిటబుల్స్ బాగా తీసుకోండి. ఖచ్చితంగా కంటి సమస్య ఉంది. సో ఖచ్చితంగా చేయండి. హెల్తీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. నమస్కారం.